ఫస్ట్ 2-3 months బాగుంటాము. ఆ తర్వాత లివర్ సమస్య దాదాపు ప్రతి నెలలో 25 రోజులైనా హాస్పిటల్లోనే గడిపిస్తాను. ఫస్ట్ ఆపరేషన్ జరిగింది తన 3 నెలల వయసు, ఇప్పుడు అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఆ తర్వాత తనకి 7 నెలలు వయసినప్పుడు ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఇంకా ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న ఎంపీలన్నీ ఖాళీ అయిపోయాయి. बच्ची जब 1 महीने में थी और लीवर खराब है तो बहुत पतली सी, पेट बड़ा, पानी भर्ती बहुत बड़ा था. उसको जब हम देखते थे तो मतलब ऐसा लगता था कि ये बीमारी इसको क्यों है, उनको क्यों. कि बच्ची को बता भी नहीं सकती बिना दर्द रोटी खिला दूध भी पीती तो అటువంటి పరిస్థితుల్లో మేడం అప్రోచ్ అయ్యింది. రోజు మేడం గారిని అప్రోచ్ అయ్యాను. ఆ 2 months పీరియడ్ నేను చెన్నైలో రైల్వే హాస్పిటల్లో ఉన్న 2 months పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో. అసలు ఆ టైంలో మేమున్నంత డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ అది ఒక పక్క నిద్ర లేదు, ఒక పక్క డబ్బులు అరేంజ్ చేసుకోవాలి, ఒక పక్క పాప ఎప్పుడు బాగవుతుంది అనే ఒక ఇది టెన్షన్. డాక్టర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తుంటారు. ఆ టైంలో మేడం గారికి కావాల్సిన మాకు పొందంత ధైర్యం ఇచ్చేది. మేడం కలిసినప్పుడు చెప్పింది ఒకటే మాట, నేను ఎట్లన్నా సరే నేను అరేంజ్ చేపిస్తాను అని చెప్పిన విధంగానే వితిన్ 2 days ఎన్ఓసి రావడం అనేది అసలు ఎప్పటికీ మరవలేము. ఆనందంతో కృతజ్ఞతను. సో చూసారుగా రుద్రాంశి పేరు చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ భగవంతుడు చిన్న చూపు చూస్తూ పాపకి లివర్ ప్రాబ్లం పెట్టడం జరిగింది. కానీ ఆ భగవంతుడే తిరిగి ఈరోజు శివరాత్రి రోజు మా రుద్రాంశి ఎంత ఆరోగ్యంగా మాకు అప్పగించారో చూస్తారా. సో ఫస్ట్ టైం నాకు 100-bedded హాస్పిటల్లో వర్క్ చేయడానికి రుద్రాంశి ఫాదర్ రావడం జరిగింది. సో అప్పుడే తన పాపకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని నన్ను కలిసి జూన్లో ఆయన చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఎవరికైనా తమ బిడ్డ అంటే ప్రాణాలు. సో ఆ బిడ్డకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది లివర్ ప్రాబ్లం ఆపరేషన్ చేయాలి అంటే ఆ ఫాదర్ ఎంత బాధపడి ఉంటాడో, ఎంత తల్లకిందులా ఉంటారో నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ఎప్పుడు కూడా పిల్లల విషయంలో ఎటువంటి సాయం కావాలన్నా చేయడానికి నేను రెడీగా ఉంటాను. నాకు జగనన్న ఉన్నారన్న ధైర్యం ఎప్పుడు ఉంటుంది. నా వెంట జగనన్న ఉన్నారన్న భరోసా నాకు ఉంది. కాబట్టి ధైర్యంగా వాళ్ళకి మాట ఇచ్చాను. జగనన్నతో చెప్పి మీ పాపకి ఆపరేషన్ మేము చేయిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మరి ఆపరేషన్ చేయడానికి ఎల్ఓసిని కూడా జూన్ మంత్లోనే ఇవ్వడం జరిగింది. కానీ పాప చాలా వెయిట్ తక్కువ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అయ్యాక ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. సో 1 month వెయిట్ చేసి జూలైలో ఆపరేషన్ చేసుకొని 1 month పైగా ఐసీయూలో ఉన్నారనుకుంటా. సో 31 days నిజంగా చాలా నరకం. రోజు ప్రే చేసుకుంటూ ఫాదర్ మదర్తో పాటు నేను కూడా మా రుద్రాంశి హ్యాపీగా ఇంటికి రావాలి, ఆరోగ్యంగా ఇంటికి రావాలి, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ మా రుద్రాంశి కూడా మాతో కూర్చొని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భగవంతుడి ఆశీస్సులు రుద్రాంశికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం ఈ సందర్భంగా అదే చొరవతో మేము రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ కమిషన్లకు మంచి డిమాండ్ ఉంది, సెక్షన్కి డిమాండ్ ఉంది. థ్యాంక్ యూ మేడం. అలాంటి
థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మహిళా దినం థర్డ్ కే కిరణ్మయ్య గారు. నెక్స్ట్ పి నెక్స్ట్ ఎస్ ప్రణవ్. ఓకే థ్యాంక్ యూ మేడం. పి గాయత్రి గారు. గాయత్రి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఏ సుజల స్వామి స్మిత డాక్టర్ డిపార్ట్మెంట్. శ్రీమతి వరలక్ష్మి అండ్ వాసవి. మేడం ఆ కళాశాల మేడం ఈ స్టాచ్యూని అన్వేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది మా కళాశాల తరఫున మీకు గిఫ్ట్. ఉమెన్ ఎంపవర్మెంట్ డే రోజు, ఉమెన్స్ డే రోజు రాధా బహుమతిగా. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మేడం. సరే అందరూ